రండి. అయ్యోయ్ ఏమండి, అందరికీ నమస్కారం అండి. మీరందరూ చూస్తున్నారు కదా, ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, అలాగే జబర్దస్త్ ఎన్ని కార్యక్రమాల్లో నేనే ఉంటాను. జూనియర్ రాజాబాబు అందరూ బాగున్నారా? ఏమంటే మీరు జాగ్రత్త వహించండి. మీరు ఒక బిందులో నీరున్నా అనుకోండి, మూత పెట్టాలి. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రం పాటించాలి. ఓకేనండి? మన మ్యాజిక్ చేస్తాను, చూస్తారా? అమ్మో, ఇలాగే ప్రశాంతంగా జరుగుతుంది. ఒక గంట సేపు అలా కూర్చుందాం, ఎందుకంటే మీకు బోరు కొట్టడం. మరొక పావు గంటలోనే మనకి కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది అనుకుంటున్నాం. దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయిరో దోమలు చిన్నవి. చికెనుగున్య వ్యాధిరా చికెను తింటే రాదురా, చికెనుగున్య వ్యాధిరా చికెను తింటే రాదురా, చికెనుగున్య వ్యాధిరా చికెను తింటే రాదురా, చికెనుగున్య వ్యాధిరా చికెను తింటే రాదురా. వైరస్ ఉన్న దోమ కుడితే వారంలో జ్వరం వచ్చును. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయిరో దోమలు చిన్నవి. దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయిరో దోమలు చిన్నవి. అదేవిధంగా ఈ దోమని నాశనం చేయాలి. లార్వదశ నాశనం మన అందరి ఆశయం, లార్వదశ నాశనం మన అందరి ఆశయం, లార్వదశ నాశనం మన అందరి ఆశయం, లార్వదశ నాశనం మన అందరి ఆశయం. దోమ పుట్టకుంటే డెంగ్యూ మలేరియా రాదురో. దోమలు చిన్నవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, దోమలు చిన్నవి జబ్బులేమో పెద్దవి, నువ్వు చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయిరో దోమలు చిన్నవి. కళాకారులుగా మలేరియా డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు జిఎంస్ లో గౌరవనీయులు బయాలజిస్ట్ గారు సామూర్తి గారు అన్నారు, అయ్యా దోమలు ఎక్కడ పుడతాయో మీరు ప్రజలకు అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం చెప్పండి. ఇది కోనేరు కాబట్టి వర్షం అంతా దీంట్లోకి ఎక్కుతుంది, కానీ ఆ రోడ్డు మీద పరిస్థితి టైర్లోని ఆ యొక్క నీరంతా ఇంకిపోయి కొద్దిగా ఉండిపోయి మన మేడపైన కొంతమంది ఇస్తారు, లేదా మేడపైన లేదంటే వాళ్ళు టెర్రస్ ఉంటే దాని మీద కూడా టైర్లు వేసేస్తారు. దాని మీద ఏమవుతుందంటే ఆ నీరంతా కూడా ఆ టైర్లలో ఎక్కిపోయి దాని ద్వారా కూడా ఈ దోమలు గుడ్లు పెడతాయి. అదేవిధంగా కొబ్బరి చిప్పల్లోని కొబ్బరి బండాలు చాలా మంది తాగేసి కొబ్బరి బండాలు మరి వెళ్తూ కూడా రోడ్డు మీద ఎక్కడో పరిచేస్తారు. కానీ మన జిఎంసీ డబ్బాలు ఉన్నాయి, కాస్త మనం ఆ డబ్బాలు అందించాలని కొంతమందికి బాధ్యతగా ఉండదు. మరి అటువంటి ఎక్కడైతే నీరు ఉండిపోద్ది ఆ కొబ్బరి బండాలో వెంటనే దోమలు కూడా అక్కడ కూడా ఉత్పత్తి అవుతాయి. దయచేసి ఒక దోమ దరిదాపుగా 100-200 గుడ్ల వరకు పెట్టే అవకాశం ఉంది. అదే దోమల నివారణ కోసం మన జిఎంసీ వారు ఎన్నో మందులు కూడా మరి పిచ్చుకోవాలంటే మందులు కూడా వీధుల్లో కూడా మరి జరుగుతున్నారు. మన బాధ్యత కూడా మనం దోమతెరలను వాడాలి. దయచేసి మా సార్ అన్నట్టు దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, పుట్టినా కొట్టకూడదు, దోమ పుట్టకూడదు, పుట్టినా కొట్టకూడదు. మరి మీరందరూ కూడా ఇటువంటి జాగ్రత్తలు ఎదుర్కొనలో ఇందాక నేను చెప్పాను. మన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మలేరియా, డెంగ్యూ, చికెన్ వ్యాధులకు కారణం దోమ. అంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు వచ్చాయి. ఈ సీజనల్ వ్యాధుల్లోనే ఈ యొక్క చికెన్ గున్యా లేదా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. అచేత పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులను దూరం చేసే వాళ్ళు చెప్పండమ్మా. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అది పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులను దూరం వేట్ చేసి ఇవ్వమని అది ప్రతినిత్యం కూడా మనం పాటిస్తున్నాం. అదేవిధంగా మనకి పర్యావరణం ప్లాస్టిక్ వద్దు, ఈ పర్యావరణకు అనుగుణమైనటువంటి మట్టి వినాయకులను వాడాలని, ఎందుకంటే అవి భూమిలో కరుగుతాయి, ప్లాస్టిక్ అనేది కరగదు. దయచేసి ఇప్పుడు పర్యావరణం మీద చెట్టు మీద ఇలాగే మనకి చక్కని చెట్లు ఉన్నాయి, కామధేను లాంటి కొబ్బరి చెట్లు మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. మరి ఆ చెట్లను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి? చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా, కొమ్మను నేరెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా, పాలుగారే మనసే నాదిరా. మీ పొలమున దున్నిన నాగలై పంటను మోసిన బండినై, మీ పొలమున దున్నిన నాగలై పంటను మోసిన బండినై, ఈ తాతయ్య చేతిలో కర్రనై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, అమ్మ పాటతో ఊగిన ఊయలై, ఆ పాడేటి పిల్లన గ్రావినై,
పచ్చని చెట్టుల నేనురా పాలుగారే మనసే నాదిరా పాలుగారే మనసే నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీఠలం మీరు పడుకుంటే పందిరి మంచలం మీరు కూర్చుంటే కుర్చీ పీఠలం మీరు పడుకుంటే పందిరి మంచలం మీ కంటికి రెప్పల కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీ కంటికి రెప్పల కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల రొప్పులకు మందిరం మీ రోగాల రొప్పులకు మందిరం నిన్ను కడసారి కాల్చేటి కట్టెలం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా కొమ్మను నేరెమ్మను మీ తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా అలసిపోతే నీడనిచ్చినం చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం అలసిపోతే నీడనిచ్చినం చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం అడవికొచ్చిన మురుల ముద్దాడినం అడవికొచ్చిన మురుల ముద్దాడినం బోధి వృక్షమై పుట్టుని చేసినం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా పాలుగారే మనసే నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలచినం సేలు సెలకల్ని నీళ్లతో తడిపినం నింగి మబ్బుల్ని వానగా మలచినం సేలు సెలకల్ని నీళ్లతో తడిపినం చెడ్డ గాలి పీల్చి మంచి పోసినం చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువై పోసినం మీకు కనువిందు చేసిన పావలం మీకు కనువిందు చేసిన పావలం కడు పాటలి తీర్చిన పండులం పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా పాలుగారే మనసే నాదిరా కొమ్మను నేరమ్మను మీ తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసే నాదిరా పాలుగారే మనసే నాదిరా చెట్ల మీద మంచి కార్యక్రమం పర్యావరణం తప్పన కొట్టనమ్మా అందరూ ఆశ్చర్యపోయినట్టున్నారు అలాగా పర్యావరణం తెలిసిన వాళ్ళు అవుతాం మేడతాం
చూసారా ఆయన డబ్బులు ఎలా చేస్తాడో మన స్వామివారి సన్నిధానంలో. ఇది ఎక్కడికి వెళ్ళకండి అమ్మా, మీకు ఎంత కావాల్సిన ఇచ్చేస్తాడు, రెండు తీసుకోండి. ఇక్కడికి వచ్చి లోనికి వచ్చి కూర్చుంటాను కోసం మరికొద్ది క్షణాల్లో కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సింది కోరుకుంటాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ స్వచ్ఛ అదేవిధంగా దోమలు వాలకుండగా పైకేసి ఆ వెనకాల స్టాల్స్ చూస్తే ముందుకు వచ్చి కూర్చోండమ్మా, ప్రశాంతంగా ఉంది. స్వామివారి సన్నిధానంలో మనం ఉన్నాం. చాలా మంచి రోజు శనివారం కూడా, అంచేత ఈ మాట్లాడుతున్నాం. మరికొద్ది క్షణంలోనే మరి ఎందుకంటే అధికారులు అంటే వాళ్ళకి కొంచెం ఎన్నో పనులు ఉంటాయి. ఒక 10 నిమిషాలు ఆలస్యం సరే మన కార్యక్రమం విజయవంతంగా మీ అందరి సహకారంతో జరుగుతుంది. అందుకే అశాంతం సర్వతోముఖం నరసింహం దేశం భద్రం మృత్యు నమామి. ఏంటో కళాకారుడు పంతుల్లో విని మాట్లాడేస్తానుకోకండి. కన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా సరే నేను కాస్త నేర్చుకుంటాం. అంచేత ఆ సింహాచలేసిన ఆశిస్తూ వరహ లక్ష్మీ నరసింహస్వామి దయావతారం ఉన్నటువంటి స్వామివారి సన్నిధానం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా దోమలు కూడా తీయండి. ఏముందో లేదు చూసుకోండి. ముందు చూడండి అమ్మా, ఏమనుందా దోమలు ఎక్కడి నుంచి వస్తాయి చూడండి అమ్మా. గాబరపడకండి, మెల్లి చూడండి. దోమలు జాగ్రత్త అండి, ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. వెనకాల దోమ చూడండి, వెనకాల దోమ. ఖాళీ ఉంది. ఆ దోమని అక్కడి నుంచి రప్పించండి సార్. సార్ దోమని అక్కడి నుంచి రప్పించండి, వెనకాల దోమని. సార్ ఇలాగా ఆ లేడీస్ పట్టుకున్నాను అమ్మాయిని, అది ఎలాగా చూసారా? అదిగోండి డెంగ్యూ దోమ వచ్చేసింది. ఒక్కసారి చప్పలు కొట్టండి. మనం డెంగ్యూ మలేరియా మరి దోమలు అనేవి క్షణాల్లో మాయమైపోతాయి, అవి వస్తుంటాయి. మరి దట్ ఈజ్ మన రాజబాబు గారు. థ్యాంక్స్ అమ్మా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మా స్వామివారి పుష్కరిణి వద్ద చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ప్రతి నెల 3వ సాటర్డే మా దేవాలయం పైన ప్రతిజ్ఞ చేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుందండి. దేవస్థానం పరంగా మనం ఈ బయోడిగ్రేడబుల్ కవర్స్ ఇప్పటి వరకు మనం ఈ ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్కి వాడుతున్నాం. అది బయో కంపోస్ట్ అయితే ఇంకా ఎర్లీగా భూమిలో కలిసిపోతుంది అని చెప్పేసి ఉంది. కాబట్టి నెక్స్ట్ మేము ఏప్రిల్ నుంచి పిలిచే టెండర్లో ఆ కవర్లు వాడి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే ఈ కోనేరు అన్నది స్వామివారి తెప్పవచ్చు అన్నది వచ్చేది